న్యాయస్థానం మీద కూడా కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. దురదృష్టకర సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉందని అన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టు ప్రాంగణంలోని మొదటి ఫ్లోర్లో రామరాజు మెమోరియల్ రీడింగ్ రూమ్ అలాగే ఫిట్నెస్ సెంటర్ను సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీహెచ్ జనార్దన్ రెడ్డితో కలిసి వారు ప్రారంభించారు. 10 లక్షల ఎంపీ నిధులతో సిద్దిపేట బార్ అసోసియేషన్ కోసం ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. న్యాయవాదులుగా మేము న్యాయస్థానానికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. गातुं यज्ञाय गातुं यज्ञपदे दैवे स्वस्तिरस्तुनः ओठञ्जिगातु यप्परणे ध्यामलात्पुष्पिणे ఈరోజు సిద్దిపేట అడ్వకేట్స్కి సంబంధించి బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాదులు న్యాయవాద మిత్రులు కూర్చోవడానికి సంబంధించి ఒక బార్ అసోసియేషన్ రూమ్ కావాలనేటువంటి వారి ఆకాంక్షని సీనియర్ న్యాయవాది రామరాజు గారి కొడుకు ప్రస్తుతం వృత్తిరీత్యా డాక్టర్ అయినటువంటి శ్రీనివాసరాజు గారు సుమారు 35 లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేసిన తర్వాత అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాన్ని నేను ఎంపీ గెలిచిన తర్వాత బార్ అసోసియేషన్లో న్యాయవాద మిత్రులను కలవడానికి ఇచ్చేసినప్పుడు కొంత సహాయం అడిగినారు. 10 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్తో ఇచ్చి బార్ అసోసియేషన్ ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మహిళా న్యాయవాదుల కోసం ఒక రూమ్ని, అదే రకంగా మిగతా అందరూ న్యాయవాద సోదరుల కోసం బార్ అసోసియేషన్ని ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మిత్రుడు జనార్దన్ రెడ్డి గారితో కలిసి ఈరోజు ఆ బార్ అసోసియేషన్ రూమ్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అన్ని ప్రముఖ దినపత్రికలలో రిపోర్ట్ అయినట్టు న్యాయస్థానాల మీద కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇది దురదృష్టకరం. అట్లాంటి సంఘటనలు జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత న్యాయవాద మిత్రులమైనటువంటి మా మీద, చట్టాలు చేసేటువంటి వ్యక్తులమైనటువంటి మా మీద ఉంటుంది. కాబట్టి